హాయ్ పిల్లలు, మీరు రెడీగా ఉన్నారా? చూద్దాం ఒక మ్యాజిక్ స్టోరీ. ఒక చిన్న టౌన్లో చిట్టి సైంటిస్ట్ అని పిలిచే ఒక అంకుల్ ఉండేవాడు. అతను చాలా కైండ్ హార్టెడ్, క్లెవర్ కూడా. ఒకరోజు స్కూల్ పిల్లల్ని పిలిచి చెప్పాడు, పిల్లలు, నేను మీకు ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను అని. టేబుల్ పైన 2 గ్లాసెస్ పెట్టాడు. ఒక గ్లాస్లో ప్లెయిన్ వాటర్, ఇంకో గ్లాస్లో లెమన్ జ్యూస్. అందరూ ఎక్సైటెడ్గా చూస్తున్నారు. సైంటిస్ట్ స్మైల్ చేసి చెప్పాడు, ఈ 2 గ్లాసులో ఒక చిన్న జర్మ్ని వేస్తాను. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. కొన్ని సెకండ్స్ అయ్యాక లెమన్ జ్యూస్లో ఉన్న జెమ్ చనిపోయింది. వాటర్లో ఉన్న జెమ్ బతికే ఉంది. పిల్లలు షాక్ అయ్యారు. ఒక పాప అడిగింది, అంకుల్, లెమన్ జ్యూస్ స్ట్రాంగ్ కదా, అందుకే జెమ్ చనిపోయింది. సైంటిస్ట్ నవ్వి చెప్పాడు, అవును, కానీ ఈ స్టోరీలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం చూసిన విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటామో అని. అదే మన పర్సెప్షన్. స్ట్రాంగ్ అని కనిపించినవన్నీ మంచివి కావు, సాఫ్ట్ అని కనిపించినవన్నీ వీక్ కాదు. మనం సిచ్యుయేషన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అప్పుడు సైంటిస్ట్ పిల్లల్ని అడిగాడు, మీరు ఎగ్జామ్లో మార్క్స్ తగ్గితే నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటారా? పిల్లలు చెప్పారు, నో అంకుల్ అని. సైంటిస్ట్ చెప్పాడు, కరెక్ట్, మీరు నేను ఇంకా బెటర్గా నేర్చుకోవాలి అనుకోవాలి. అదే పాజిటివ్ పర్సెప్షన్. మనం దృష్టి సరిగ్గా ఉంటే మన ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. మన ఆలోచనలు సరిగ్గా ఉంటే మన జీవితం కూడా సరిగ్గా ఉంటుంది. మనం ఎలా చూస్తామో అదే మన ప్రపంచం. పాజిటివ్లో నెగిటివ్ చూడకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు.